విజయవాడ, అమరావతిలో అద్భుతమైన 3 BHK 4 BHK అపార్ట్మెంట్స్ గేటెడ్ కమ్యూనిటీలో సంక్రాంతి స్పెషల్ ఆఫర్ కోసం కింద డిస్క్రిప్షన్ ఉన్న కాంటాక్ట్ నెంబర్కి వాట్సాప్ కాల్ చేయండి. వెల్కమ్ టు గత కొద్ది రోజులుగా చూసినట్టయితే గనక సుప్రీంకోర్టు అనేక విషయాల్లో మొట్టికాయలు వేస్తున్నప్పటికీ కూడా ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మారిన తీరైతే కనపడట్లేదు. అయితే రీసెంట్ గా నిన్న సిఐడి కేసు, చంద్రబాబు నాయుడు పెట్టిన సిఐడి కేసులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సిబిఐకి బదిలీ చేయించమని ప్రెజర్ పెట్టి అక్కడ పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో కూడా మళ్ళీ ఈ పనికిమాలిన కేసుల మీద దీని మీద పిటిషన్ దాఖలు చేయడం ఏంటి అన్న అంశాన్ని సుప్రీంకోర్టు మళ్ళీ స్వయంగా చురకలు అంటించడం జరిగింది. అయినా కూడా ఇప్పటికీ ఎలాంటి మార్పు రాకుండా ఇలాంటి వ్యవహార శైలితోనే ఇంకా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉంటుంది. ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎప్పటికి బుద్ధి తెచ్చుకుంటుందో మనకి ఇప్పటికీ కూడా ఆ అంతు తెలుసనే సందర్భాలు ఇక్కడ కనిపిస్తా ఉన్నాయి. అయితే ఈ అంశం మీద మనతో పాటు మాట్లాడడానికి అద్దంకి నియోజకవర్గం నుంచి యువ నాయకులు కేపీ చౌదరి గారు మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి మిగతా విషయాలు తెలుసుకునే ప్రయత్నం. నమస్తే సార్. నమస్తే అండి. యాక్చువల్లీ మన చంద్రబాబు నాయుడు మీద పెట్టిన కేసులే అన్ని నిరాధారణమైన కేసులు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేసిన డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఏదైతే ఉన్నాయో, ఇప్పుడు పెట్టిన 6 కేసులు ఏదైతే ఉన్నాయో, ఆ కేసులన్నీ స్కిల్ డెవలప్మెంట్, యువతకు ఉద్యోగం ఇద్దాం, యువతని స్కిల్ డెవలప్మెంట్ చేసి ఉద్యోగాలు ఇద్దాం అనేది కొత్తగా ఏర్పడిన రాష్ట్రం, యువతకు ఉపాధి కల్పిద్దామని ప్రవేశపెట్టిన పథకం. అది జనాదరణ పొందింది. ఎంతమందికో స్కిల్ డెవలప్మెంట్ చేసి వాళ్ళు కొన్ని మంచి జాబుల్లో మంచి సెటిల్ అయిపోయి ఉన్నారు. మళ్ళీ ఫ్రీ ఇసుక ఇచ్చున్నారు. మళ్ళీ అదొక కేసు. ఫ్రీ ఇసుక ఇచ్చింది కూడా అదేంది, గవర్నమెంట్కి ఎంతో నష్టం వచ్చింది అనేది అప్పుడున్న జగన్మోహన్ రెడ్డి పెట్టిన కేసు. దాని ద్వారా ఎంతమంది ఉపాధి పొంది ఉన్నారు, రాష్ట్రంలో చాలా మంది ఉపాధి పొంది ఉన్నారు. దాని ద్వారా తన రెవెన్యూ జనరేట్ అయిపోయింది. నెక్స్ట్ మద్యం కేసు, ఎక్కడా లేని మద్యం కేసు తీసుకొచ్చి మద్యం కేసు, మద్యం కల్తీ అయింది, మద్యం అలా అయింది ఇలా అయింది అని చెప్పి మద్యం కేసు ఒకటి. నెక్స్ట్ రాజధాని అసైన్మెంట్ రాజధానిలో క్లియర్గా పారదర్శకంగా 33,000 ఎకరాలు రైతులు స్వతంత్రంగా తీసుకొచ్చి గవర్నమెంట్కి ఇచ్చి మనకి ప్రజా రాజధాని కావాలని చెప్పి ప్రజలు ఇచ్చుంటే ఆడేదో అవినీతి జరిగిపోయింది, ఆడేదో దోచుకున్నారని చెప్పి అదొక కేసు. నెక్స్ట్ ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్, అదొక కేసు. ఏపీ ఫైబర్ నెట్, ఏపీ డెవలప్మెంట్కి, ఏపీకి సంబంధించిన అభివృద్ధిలో భాగమైన ఈ ఫైబర్ నెట్ మీద ఒక కేసు. ఇలా రకరకాల ఫేక్ కేసులు. అంటే ప్రజల్లోకి వెళ్ళినప్పుడు, ఎలక్షన్ ద్వారా ప్రజల్లోకి వెళ్ళినప్పుడు చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, లేకపోతే తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ జగన్మోహన్ రెడ్డి అవినీతిపై, వాళ్ళ నాన్నగారు సీఎంగా ఉన్నప్పుడు, రాజశేఖర రెడ్డి గారు సీఎం ఉన్నప్పుడు వ్యవస్థలను మేనేజ్ చేసి తన సహచరుడైన ఇంకొక దొంగ సహచరుడైన ఏటును అడ్డం పెట్టుకుని, విజయసాయి రెడ్డిని అడ్డం పెట్టుకొని కొన్ని వేల షెల్ కంపెనీలను ఏర్పాటు చేసుకొని వ్యవస్థలు మేనేజ్ చేసి దాని ద్వారా బ్లాక్ మనీని వైట్ మనీగా చేసుకొని దాదాపు నియర్ బై 43,000 కోట్లు సిబిఐ జప్తు చేయడం జరిగింది. ఆ కేసులు నడుస్తూనే ఉన్నాయి. ఇంకా అది సెకండరీ. అందరూ వాళ్ళు వచ్చేసరికి విమర్శలు, జగన్మోహన్ రెడ్డి దొంగ, 420. మన యువనాయకుడు లోకేష్ యోగాలం పాదయాత్రలో కూడా చాలా సార్లు గట్టిగా చెప్పారనమాట. జగన్మోహన్ రెడ్డిని ఖైదీ నెంబర్తో పిలవటం మొదలు పెట్టారు. ఇది నామోషిగా ఉంది. మనం చంద్రబాబు నాయుడు ఏ మరక లేదు, ఏ మచ్చ లేదు, ఆయన మీద బురద చల్లాలి, మనం బురదలో ఉన్నాం, ఆయన మీద బురద చల్లాలి అని చెప్పి ఈ డెవలప్మెంట్ యాక్టివిటీస్ అన్నిటినీ ఒక కేసుల రూపంలో కేసులు పెట్టేసి, ఏమీ లేని కేసులు పెట్టేసి ఆయనకి జైల్లో పెట్టేసి, నిరాధారమైన కేసులు పెట్టి ఆయనకి జైల్లో పెట్టేసి చంద్రబాబును కూడా దొంగనాలి, ఆయన కూడా అవినీతి చేశాడనేది మనం ఒక రాజకీయంగా మనం కూడా వాడుకోవాలనే ఉద్దేశంతో, దురుద్దేశంతో పెట్టిన కేసులు ఇవన్నీ. నెక్స్ట్ ఏంటంటే సిఐడి కేసులన్నీ కూడా సిబిఐకి బదలాయించాలి అని ఎందుకు అంత గట్టిగా పట్టుబడుతున్నారు? అంటే స్టేట్ లో ఈ తప్పుడు కేసులు అనేది ప్రజలకు అర్థమైపోయింది. చంద్రబాబు నాయుడు అంటే అభివృద్ధి అంటే చంద్రబాబు నాయుడు,
కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ లో రాజధాని హైదరాబాద్ అని ఎంతో డెవలప్ చేస్తున్నాడు. హైదరాబాద్ లో ఆయనకి కీలక పాత్ర ఉంది. ఏపీలో కూడా డెవలప్ చేస్తాడు. చేసి మంచి పేరు వస్తుంది. ఇప్పుడు ఏపీలో ఈ తప్పుడు కేసులు చంద్రబాబు మీద తప్పుడు కేసులు పెట్టారు కాబట్టి ప్రజలు వ్యతిరేకించారు జగన్ని. నువ్వు అధికారానికి పనికిరావు, అభివృద్ధికి పనికిరావు, కనీసం ఈ తప్పుడు కేసులు అనేది జనాలకి తెలిసేలాగా పెట్టావు, నువ్వు పనికిరావు అని చెప్పి వైనాట్ 175 అని ప్రజల్లోకి పోయిన వ్యక్తిని నీకు 10 చాలు 11 చాలు అని చెప్పి డబల్ డిజిట్ కి పరిమితం చేశారు. ఇవాళ అసెంబ్లీలో ప్రతిపక్షంలో లేని పొజిషన్ లో ఉన్నారు. అంటే పబ్లిక్ యాక్సెప్ట్ చేయలేదు ఈ కేసులను కానీ ఫర్దర్ గా. ఇప్పుడు అధికారంలోకి వచ్చారు, ఆయన పెట్టిన తప్పుడు కేసులు అధికారులకి ఒత్తిడి చేసి రేపు వచ్చేది మన గవర్నమెంట్, మీకు ఇబ్బంది ఉండదు, మీకు మంచి పొజిషన్స్ ఇస్తాను, నేను మీకు లబ్ధి చేకూరుస్తానని చెప్పి ప్రలోభ పెట్టి వాళ్ళ చేత తప్పుడు కేసులు పెట్టించారు. ఈ తప్పుడు కేసులు పెట్టించినప్పుడు ఈ ఎలక్షన్ అవుతానే చంద్రబాబు నాయుడు ఇవన్నీ తప్పుడు కేసులు, దీని మీద ఏం ఫేక్ సాక్ష్యాలు పెట్టారనే ఉద్దేశంతో ఆ సిఐడి కార్యాలయాన్ని సీజ్ చేయించడం జరిగింది. చంద్రబాబు నాయుడు రావటానే, ఆయన వస్తానే యాక్షన్ తీసుకోవడం మొదలెట్టాడు. ఈ అధికారులు అన్నింటిలో అవినీతి నాయకుడితో పాటు అవినీతి అధికారులలో వెన్నులో వణుకు పుట్టింది. చంద్రబాబు నాయుడు వస్తే ఈయన లీగల్ గా, ఇప్పుడు జనరల్ గా ఏంటంటే జగన్ ఒక సైకిటిక్ గా ఒక దొంగలాగా ఆలోచిస్తాడు. ఈ రోజు ఒక పథకం వ్యూహ రచన చేస్తే సాయంత్రానికి అది ఫినిష్ అవ్వాలి, అది తప్పు గాని ఒప్పు గాని అయిపోవాలి. దానికి ఏ అధికారి అయినా కానీ, ఏ నాయకులైనా కానీ, ఏ మంత్రి అయినా కానీ సహకరించాలి. లేదు అని అంటే అతను సస్పెండ్ వేయడు కానీ, లేకపోతే అతన్ని పిచ్చిపట్టి రోడ్డు మీద చంపడం కానీ ఇలాంటివి చేస్తూ ఉంటాడు. ఈ వైఖరితో ఉంటాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి అధికారం పోగానే అధికారంలో వెన్నులో వణుకు పుట్టింది. ఫర్దర్ గా ఈ కేసుని ఏం చేయాలి, మనం దీన్ని ఎలా ప్రొలాంగ్ చేయాలి అని అంటే దీన్ని ఏదైనా సిబిఐకి మారిస్తే ఏదైనా ఈ కేసు జగన్మోహన్ రెడ్డి కేసు ప్రొలాంగ్ అయినట్టే చంద్రబాబు నాయుడు మీద కూడా ఈ కేసు ప్రొలాంగ్ అవుద్ది. మనం కూడా నెక్స్ట్ ఎలక్షన్ కి ఈయన కూడా దొంగే, ఈయన మీద కూడా బురద ఉంది, నేను జల్లిన బురద ఉందని చెప్పి చూపించుకోవడానికి ఈ కేసుని తీసుకొని వెళ్ళి ఈ అధికారుల ఒత్తిడి మీదకి నేను సిబిఐలో నేను మేనేజ్ చేయగలుగుతా, సిబిఐలో నేను వ్యవస్థలను ఆల్రెడీ మేనేజ్ చేస్తున్నాను, గత 14 సంవత్సరాలుగా నేను మేనేజ్ చేస్తా, నేను అన్ని చేస్తా ఉన్నాను, సిబిఐలో నాకు సత్సంబంధాలు ఉన్నాయి, ఈ కేసు తీసుకుపోయి మనం కోర్టు ద్వారా సిబిఐకి అప్పగిద్దాం, మీకు మీ పదవులకు వచ్చిన ఇబ్బంది ఏం లేదని చెప్పి వాళ్ళని నచ్చజెప్పి చేసే ప్రయత్నం ఇది. కానీ దీంట్లో ఒక ట్విస్ట్ ఏంటంటే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ క్లాస్ స్టూడెంట్, మనకు తెలుసు అది. ఢిల్లీ ఆయన ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అని పదే పదే అసెంబ్లీలో అరుస్తూ ఉంటాడు అనమాట. కానీ ఈ ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ సీఎం గా గవర్నమెంట్ తరపు నుంచి కొన్ని 100 కేసులు వేసి ఉండొచ్చు ఈ గత 5 సంవత్సరాల్లో, ఏ ఒక్క కేసు గెలిచిన పాపాను పోలా. అంత టాలెంట్ ఉన్న ఫస్ట్ క్లాస్ స్టూడెంట్. నెక్స్ట్ వరకు ఇదే కేసుని ఒక న్యాయవాదికి అప్పచెప్పినప్పుడు ఆ న్యాయవాదికి తెలుసు ఇది ఎలాగో అక్కడికి పోతే రిజెక్ట్ చేస్తారు, ఇది ఉత్తిత్తి కేసే అని అంటే, సరే జగన్మోహన్ రెడ్డి దగ్గర నో చెప్పలేకనో లేకపోతే ఆయన ఇచ్చే సూట్ కేసు బరువు ఎక్కువగా అనిపించు మొత్తానికి ఈ కేసుని తీసుకొని ఈయన ఢిల్లీ పోయాడు. ఢిల్లీ వీధులకు పోయి ఇది ఫేక్ కేసు, ఇది స్టేట్ లో అయితే యాక్సెప్ట్ చేయరు, సరే సెంట్రల్ కు పోయారు, సుప్రీం కోర్టుకు పోయినాక ఈయనకు ఒక ఆలోచన వచ్చింది. అక్కడికి వచ్చినాక అరే మనం హైకోర్టు లాయరమే, ఈ సుప్రీం కోర్టులో మనకు కుదరదేమో, ఏం చేయాలి అనే సిచ్యువేషన్ లో సి బాలయ్య ఆయన ఇంకా మనకి ఆయన సుప్రీం కోర్టులో వాదించలేను నేను అనుకున్నప్పుడు ఆ సుప్రీం కోర్టులో మళ్ళీ ఇంకొక ఆయన మనీందర్ సింగ్ ని అప్రోచ్ అయ్యాడు. మా జగన్మోహన్ రెడ్డి ఒక సూట్ కేసు నిన్న డబ్బులు పెట్టించాడు, నువ్వు ఈ కేసుని సిబిఐకి ట్రాన్స్ఫర్ అయ్యేలా ఒక పిటిషన్ వేయాలని చెప్పి మనీందర్ సింగ్ ని అడిగాడు. అడిగితే బాబు ఇది పోద్దయ్యా ఫస్ట్ రౌండ్ లోనే అని అంటే, మనకి సూట్ కేసు నిండా డబ్బులు వచ్చినాయండి తీసుకొని ఎట్టొకటేయండి, ఆయన మళ్ళీ ఊరుకోడు, ఆడిపోతే ఒక టీవీ పగలు కొడతాడు, ఎందుకు శుభ్రంగా మీరు ఒక వేసేయండి, మీ డబ్బులు మీ అమౌంట్ మీకు ఇచ్చేస్తానని చెప్పి మొత్తానికి వేయించాడు. వేయించగానే అది ఫస్ట్ రౌండ్ లోనే బెంచ్ మీదకి వెళ్ళగానే మేడం గారు అసలు ఇది మీరు ఈ కేసు ఎలా వేస్తారు, ఈ కేసును ఈ నిరాధారమైన కేసులు ఇవన్నీ మీరు ఎలా వేస్తారు,
ఈ వేయాలి, ఇది చేయాలి, మీరు దీన్ని ప్రొలాంగ్ చేయాలి అని అంటే నేను ఫైన్ వేస్తాను, జరిమానా వేస్తాను, మీరు జరిమానా వేస్తానని అనేపాటికి దీన్ని ఇమీడియట్ గా ఉపసంహరించుకోమని చెప్పి జడ్జి గారు గట్టిగా చెప్పడం మూలాన ఆ కేసును ఉపసంహరించుకొని చేసేది ఏం లేక సైలెంట్ గా ఇంకా కేసు వెనక్కి తీసుకొని రావడం జరిగింది. అదే ఈ కేసులో స్టఫ్ విషయం ఉంటే జడ్జి గారు ఫైన్ కట్టాల్సిన అవసరం లేదు, ఆవిడే తీసుకునేది. ఏదైనా నిజం ఉందని తేలి ఉన్నట్టయితే ఆయన పంపించేవాడు. ఇలా నిరాధారణమైన కేసులు, నిరాధారణమైన రాతలు అన్ని మనకి దొంగలకే వస్తాయి అన్నమాట, ఇలాంటి ఐడియాలన్నీ. ఈ దొంగల ముఠా నాయకుడు ఆ దొంగ ఇంకో దొంగను పంపించాడు. ఆ దొంగ ఇక్కడికొచ్చి అయ్యా జగన్మోహన్ రెడ్డి ఇది మరి రిజెక్ట్ అయిందని చెప్తే ఏమంటాడు అనే ఉద్దేశంతో ఈయన ఆడ కుంభమేళ తిరుగుతూ ఉంటాడు. ఈయన బాలయ్య అని ఆయన. ఇంకా చివరికి అలాంటి పరిస్థితి వచ్చింది అనమాట. కాబట్టి ఇవన్నీ ఇలాగా ఈ జగన్మోహన్ రెడ్డికి ఎన్నిసార్లు కోర్టు డైరెక్ట్ గాను ఆయన కేసుల్లో కానీ ఇలాంటి ఫేక్ కేసుల్లో కానీ ఎన్నిసార్లు అక్షంతలు వేసినా, చెంపపెట్టు చెప్పు తీసుకొని కొట్టినట్టు కొట్టినా గానీ సిగ్గు అనేది లేకుండా నిస్సిగ్గుగా మళ్ళీ 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 కోర్టులంక ఈ ఫేక్ కేసులు వేసుకొని తిరగటం అనేది ఇక ఆయన ఇంకా ఓపెన్ అయ్యి చెప్పాలంటే ఆయనకి ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అనే అదే అర్థానికి వాల్యూ లేకుండా, విలువ లేకుండా అయిపోతుంది. మావాడు ఏదైనా పిల్లలు క్లాస్ ఫస్ట్ వస్తే మావాడు ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అని చెప్పుకోవాలంటే భయంగా ఉంది. అది ఒక జోక్ అయిపోయింది. జగన్మోహన్ రెడ్డిని చూస్తే ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అని అంటే అది ఒక జోక్ అయిపోయింది అనమాట. ఫస్ట్ క్లాస్ స్టూడెంట్. ఈ ఫస్ట్ క్లాస్ స్టూడెంట్స్ అన్ని ఫెయిల్యూర్సే. ఆయన ఒక సక్సెస్ఫుల్ గా చేసింది ఓన్లీ ఒక అవినీతి చేశాడు, అది విజయసాయి రెడ్డిని పంచం చేర్చుకొని. నిన్న మొన్న విజయసాయి రెడ్డి కూడా రాజీనామా చేసే పరిస్థితికి వచ్చాడు. అంటే నిన్న ఆయన ఏదో విజయసాయి రెడ్డి ఉన్నాడు, ఒక 4-5 ఈ రాజ్యసభ ఎంపీలు ఉన్నారు, ఈ పైన నుంచి ఏదో నడుస్తుంది, పైన నుంచి సరే ఏదో ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు రాండి అని చెప్పి విజయసాయి రెడ్డి ఏమైనా పిలిచేయడం. ఈ జగన్మోహన్ రెడ్డి మా విజయసాయి రెడ్డి చూసుకుంటాడు, లాబింగ్ కింగ్ ఆయన, లాబింగ్ లో కులవృద్ధుడు. 2014 నుంచి 19 వరకు టీడీపీ బీజేపీ కలిసి అప్పుడు పోటీ చేసి గెలిచి ఉన్నారు. వాళ్ళల్లో పుల్లలు పెట్టగలిగాడు, వాళ్ళని విడదీయగలిగాడు, రాష్ట్రానికి వచ్చే ఫండ్స్ రానియకుండా అడ్డుకోగలిగాడు. 2019లో మనం బీజేపీకి బెండ్ అయిపోయి మనకి అధికారంలోకి రాగలిగాడు కులవృద్ధుడు. మనకు ఆయన ఏదైనా చేయగలుగుతాడు, నువ్వు పొమ్మని చెప్పి పంపించుండొచ్చు. ఆడ విజయసాయి రెడ్డి పాత్ర కూడా ఏమి అంటే ఆయనకి ఇప్పుడు గవర్నమెంట్ లేదు, బీజేపీ వచ్చేటప్పటికి ప్యూర్లీ డిపెండెంట్. ఎవడు నిజం అబద్ధం అన్నా కానీ ఘంటాపథంగా తెలుగుదేశం అనేది సపోర్ట్ లేకపోతే, జనసేన సపోర్ట్ లేకపోతే బీజేపీ సెంటర్లో బీజేపీ లేదు. అందుకని చంద్రబాబు నాయుడు పిలిస్తే ఫండ్స్ వస్తున్నాయి. ఇప్పుడు రెడీ చేసి డిపిఆర్లు పంపించి ఫలానా వర్క్ కావాలని అంటే శాంక్షన్ అయిపోతున్నాయి. సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ వచ్చేస్తున్నాయి. రీజన్ ఏంటంటే బికాస్ డిపెండ్ ఆన్ చంద్రబాబు నాయుడు వల్లనే మనకి అక్కడ గవర్నమెంట్ సేఫ్ గా ఉంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఓన్లీ అభివృద్ధి మీద ఆయన కాన్సన్ట్రేషన్ పెట్టాడు. ఈయన ఏం చేయాలో అర్థం కాక వెనకయ్యే ముందే వెనక్కి ఎవరన్నా ఢిల్లీలో లాబింగ్ చేయబోతారా, ఎవరైనా ఢిల్లీలో ఉపయోగపడబోతారా అని చెప్పి ఆయన ప్రయత్నాలు ఆయన మొదలు పెట్టాడు. ఇప్పుడు విజయసాయి రెడ్డికి ఆల్రెడీ మరి బీజేపీలో ప్రయత్నం చేసి ఉండొచ్చు, ప్రయత్నం చేయడానికి అనుకోలేము, కంపల్సరీ ప్రయత్నం చేసి ఉండొచ్చు నేను బీజేపీలోకి వస్తానని. అయ్యా బీజేపీలో పోవాలంటే మరి కంపల్సరీ మరి మాకు ఆయన కూటమి నాయకుడు ఉన్నాడు, చంద్రబాబు నాయుడు గారు ఆమోద ముద్ర కావాలి అని చెప్పి ఉండొచ్చు. మరి ఈయన యాక్సెప్ట్ చేయరు కాబట్టి, ఎలాగో వస్తే యాక్సెప్ట్ చేయరు. అందుకనే నేను వ్యవసాయం, నేను నా బతికేదో నేను బతుకుతా, నేను రాజకీయ సన్యాసం తీసుకున్నా, ఇవన్నీ కాకమ్మ కబుర్లన్నీ చెప్పడం మొదలెట్టారు. అంతిమంగా ఏంటంటే ఇంక వైసీపీ అనేది మూతపడి తాళం వేసుకొని ఇంక లండన్ వీధుల్లో వాళ్ళ కూతురు దగ్గరకు పోవాలా, శుభ్రంగా విజయవాడలో పోయినట్టు పోవాలనే ఆలోచన ఉండొచ్చు జగన్మోహన్ రెడ్డికి కూడా. ఇంకా అందరూ పోతున్నారు, ఈయన కూడా ఏదో ఒక రోజు సైలెంట్ గా సిబిఐకి ఏమంటే నేను సెలవులకు పోయేస్తాను. ఈయనకి సంబంధించిన మొన్న రఘురామకృష్ణరాజు గారు వేశారు ఒక కేసు. ఏంది సిబిఐకి జగన్మోహన్ రెడ్డికున్న అవినాభావ సంబంధాలు ఏంది, ఇన్ని రోజుల నుంచి ఎందుకు వెయిట్ చేస్తా ఉంది, వెనకొచ్చిన కేసులన్నీ త్వరగతిన పూర్తి అవుతా ఉన్నాయి, ఈ కేసు ఎందుకు పూర్తి అవ్వట్లేదు ఏంది? మరి ఈయన ఏమన్నా వచ్చిన ఆయన దోచుకున్న 43,000 కోట్లలో ఏదైనా కొద్దిగా
ఆ, అటు ఇటు చేసేసి వాళ్ళకి ఏమైనా ఉపయోగపడుతున్నాడా ఏందనేది తేల్చమని చెప్పి మన ఉపసభాధిపతి గారు ఒక కేసు కూడా వేయటం జరిగింది. ఇలాంటి సిచ్యువేషన్ లో ఫర్దర్ గా ఈ ఎటు తిరిగి మన ఏపీలో అబాస్ పాలైపోయి ఢిల్లీలో చెప్పు దెబ్బలు తింటా జగన్మోహన్ రెడ్డి తప్పుడు రాతలు రాస్తా సాక్షి పేపర్లో తప్పుడు రాతలు నిన్న రాశాడు మళ్ళీ. నిన్న ఇది చంద్రబాబు నాయుడు సూపర్ సిక్స్ పథకాలు ఇవ్వలేనంటున్నాడని. ఏ, మన గవర్నమెంట్ నుంచి నువ్వు చేసిన యాదవ పనుల గురించి నీ గోల్లే ఒక సర్టిఫైడ్ చేశారు, మీ రాష్ట్రం దివాలా తీసేటట్టుంది అని చెప్పి వాళ్ళు సర్టిఫై చేస్తే నేను నిదానంగా చేయగలుగుతానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఆ సూపర్ సిక్స్ నేను అమలు పరుస్తానని ఆయన చెప్తుంటే నేను చేయలేను, మీరు చేయలేకపోతే దిగిపోండి, ఇలాంటి ఏదో కబుర్లు ఏం చేయలేక ఇలాంటి ఏదో కబుర్లన్నీ చెప్పుకుంటా తప్పుడు రాతలు రాసుకుంటా కూర్చున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఇటువైపు చూస్తేనే ఎంపీలు రాజీనామాలు చేస్తున్నారు. సెంట్రల్లో ఏం జరిగిందో తెలియని పరిస్థితి ఉంది. ఏం చేయాలి తెలియక ఆయన ప్యాలెస్ లో టీవీలే వదులుతున్నాయి. ఇక కొత్త కొత్త పథకాలకు రచనలు చేస్తున్నారు. కన్నింగ్ ఆలోచనలకి, కన్నింగ్ వ్యవహారాలకి. నిన్నగా మొన్న షర్మిల మా అన్న చేసిన అవినీతులు 2014 నుంచి 24 వరకు చేసిన అవినీతి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వీటి మీద అన్ని ఎంక్వైరీలు వేయాలి, ఆయన చేసిన అవినీతి అన్ని బట్టబయలు చేయాలని చెప్పి షర్మిల వ్యాఖ్యలు చేసింది. అంటే నేను ఇంట్లోనే నమ్మట్లేదు, నేను ఇంట్లోనే నమ్మని పరిస్థితి. నేను బయటకు వచ్చి నేను ప్రబుద్ధుడిని, ఎదుటోడు దొంగ అంటే ఎట్ట కుదురుద్ది, దొంగే అన్నట్టు. అదే సినిమాలో నేను దొంగ అని పిలిస్తే అనుకున్నాడు ఎవడు, ఆయన కూడా దొంగ అన్నట్టు చూపించే పరిస్థితికి వచ్చారు మీరు. మీ ఇంట్లో మీ చెల్లె నేను దొంగ అంటుంది, దొంగ అనే పరిస్థితికి వచ్చింది. కాబట్టి పరిస్థితులకు అనుకున్నాక జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఈ తప్పుడు రాతలు మానుకొని ఈ తప్పుడు కేసులు తప్పుడు పిల్స్ చేయటం మానేసి శుభ్రంగా 40,003 కోట్లలో అవినీతి సొమ్ము ఏదైతే ఉందో అది గవర్నమెంట్ కి అప్పచెప్పి మీరు తప్పైపోయింది మహాప్రభు అని చెప్పి ఒక లెటర్ రాస్తే ఏదో సంవత్సరం 2 సంవత్సరాలు 3 సంవత్సరాల ఆ రాష్ట్ర న్యాయం ప్రకారం శిక్ష పడుతుంది. ఆ శిక్ష అనుభవించి బయటకు వచ్చి శుభ్రంగా ఇద్దరు పిల్లలను చూసుకోవచ్చు. మరి ఇది నా సలహా అన్నమాట జగన్మోహన్ రెడ్డికి. నమస్తే అమ్మా. రైట్ సార్, ఈ అంశం మీద స్పందించినందుకు. తిరిగి మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం సార్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అమ్మా. రైట్.